మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలు మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు యేసు ప్రభుల వారు అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆయన పరిచర్య కొనసాగించి తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఒక పట్టణానికి సమీపంగా వెళ్ళాడండి. ఆ పట్టణము ఒక ఎత్తైనటువంటి స్థలము మీద నుంచి చూస్తే ఆ పట్టణం కనబడుతుంది. మీరు గమనించినట్లయితే ఇక్కడ పట్టణము కనబడుతుంది. ఇది మహాపట్టణము. యేసయ్య ఆ పట్టణం దగ్గరికి వెళ్ళాడు. దాని విషయమేట ఆయన కన్నీరు కార్చి ఏడ్చాడట. ఏడ్చి అంటున్నారు, నీ దినముందైనను సమాధాన సంబంధమైన సంగతులను నువ్వు తెలుసుకుంటే నీకు ఎంతో మేలు అని చెప్పి ఆ పట్టణం విషయమై యేసయ్య ఏడుస్తున్నాడు. చూడారా, యేసయ్య ఏడ్చడానికి గల కారణం ఏమిటంటే పట్టణము అనేది ఒక వ్యక్తికి సాదృశ్యము. అంటే ఆ పట్టణములో యేసయ్య మహత్కార్యాలు జరిగించాడు, సూచక క్రియలు చేశాడు, స్వస్థతలు చేశాడు. అయినా సరే ఆ పట్టణంలో ఉన్న వారు దేవుని వైపు తిరిగినట్టు తిరిగి మరలా లోకంలో పడిపోతూ ఉన్నారు. ఆ విషయాన్ని ప్రభు గ్రహించి ఆయన ఆ పట్టణ విషయమై ఏడుస్తున్నాడు. పట్టణము అనగా ఒక మనిషికి సాదృశ్యము. నీవు మారు మనసు పొంది మరలా మారు మనసు పొందినట్టుగా లోకంలో కలిసిపోతే ప్రభు నిన్ను బట్టి ఆయన ఏడుస్తున్నాడే తప్ప సంతోషపడటం లేదు. కనుక ప్రభు నిన్ను దర్శించేటువంటి కాలాన్ని నీవు మరలా నెమరు వేసుకొనొచ్చు, జ్ఞాపకం వేసుకొనొచ్చు. యేసయ్య వైపు నువ్వు తిరగగలిగితే నా యేసయ్య నిశ్చయముగా నీకు ఆయన దర్శించినటువంటి ఆ దర్శన రీతిగా నిశ్చయముగా నిన్ను కరుణించి నీ విషయమై ఆయన సంతోషపడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. పట్టణము అనేది మాకు సాదృశ్యమని మమ్మల్ని బట్టి మీరు ఏడుస్తూ దుఃఖ సహితముగా మీ జీవితాన్ని మీరు మలుచుకొనుచుండగా ప్రభువానికి స్తోత్రం. మా జీవితంలో మీరు కలిగి ఉండట మాకు గొప్ప భాగ్యమై ఉన్నది. మీరు మమ్మల్ని దర్శించినటువంటి ఆ కాలాన్ని మేము గ్రహించి దాని ప్రకారం నడుచుకొని దైవభక్తి కలిగిన వారమై నడుచుకొనొచ్చు ఉన్నతమైన నీ కృపకు మేము యోగ్యులుగా ఎంచబడేదానికి మీరే మాకు సహాయం చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.